నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అష్టోత్తర శతనామావళిలో 71వ నామం ఓం మృత్యుంజయాయ నమః అని భవుణ్ణి స్తుతిస్తుంది. శివుని లింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండిపోయిన భక్త మార్కండేయుణ్ణి యముని పాసం దరిచేరలేకపోయింది. అంతటి మహిమాన్వితమైన మహేశ్వరుడు మృత్యుంజయేశ్వర స్వామిగా కొలువైన దేవాలయం చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుందాం. పుంగనూరు జమీందారు రాజా ఇమ్మడి చిక్కరాయలచే 1675లో ఈ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. మృత్యుంజయేశ్వర స్వామి అభీష్ట వరదుడు. భక్తులు అభిలషించిన కోర్కెల్ని నెరవేర్చేవాడు. భక్తులకు ఇష్టమైన కోర్కెలు ఇతరులకు కష్టనష్టాల్ని కలిగించేవైతే అసురులందరూ అలాంటి వరాల్ని కోరి ఇహపరాలు లేకుండా చెడిపోయారు. వ్యక్తి సంక్షేమాన్ని, లోక కళ్యాణాన్ని కోరుకునే శివభక్తులు స్వామి హృదయానురక్తులు. అలాంటి ఓ సత్సంగ భక్తకోటి శివ సన్నిధికి చేరుకుంటున్న ఈ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని మనము దర్శించుకుందాం. ఓం మృత్యుంజయాయ త్రిపురాంతకాయ నమః. శివదేవుడికి ఉన్న సహస్రనామాలలో మృత్యుంజయేశ్వర నామం ఒకటి. అకాల మృత్యు ప్రాణగండాల నుండి గట్టెక్కే శక్తిని తన అండ చేరిన భక్తులకు అందించే స్వామి మృత్యుంజయేశ్వరుడు. తన దరి చేరిన భక్తులకు ఆదర్శ జీవన భావనల్ని కటాక్షిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడేపల్లిలో వెలిశాడు అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి. పంచకలశ ప్రతిష్ఠిత రాజగోపురం ఒక విభూది శిఖరంలా కనిపిస్తుంది. నాలుగు అంతరువులతో ఆగమ శాస్త్ర శిల్ప శోభతో భక్తుల్ని ఆహ్వానిస్తూ ద్వారాలు తెరిచి ఉంచుకొని ఉంటుంది రాజగోపురం. భక్తులు రాజగోపురం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే దాదాపు 50 అడుగుల ఎత్తున్న అరుదైన శిలామయ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ స్తంభం మూలతలంలో విఘ్నేశ్వరుడు, నంది, త్రిశూలం ఆయా దిశలలో శిల్పితమై ఉన్నాయి. ఈ రాతి ధ్వజస్తంభం పక్కనే లోహ కవచ ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఆకాశాన్ని అందుకుంటున్నట్టుంటుంది. ఇంద్రధ్వజాలకు ప్రతీకలైన ధ్వజస్తంభాలకు నమస్కరించి భక్తులు సువిశాల ఆలయ ప్రాంగణంలోని అభీష్టద మృత్యుంజయ స్వామి సన్నిధి వైపు సాగిపోతారు. ప్రకాశిస్తున్న స్వర్ణవర్ణ లోహమయ ద్వారం ఇరువైపులా శివాంశ సంభూతులైన ద్వారపాలకులు పై చేతులలో త్రిశూలాలు ధరించి స్థానక భంగిమల్లో అభయప్రదులై భక్తులకు కానవస్తారు.